జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట అన్నపూర్ణ పేరు మార్పుపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మద్దతు ఇచ్చారు. హైదరాబాద్ జంట నగరాలకు ఎంతో మంది వస్తుంటారని, అలాంటి వారి కడుపు నిండా అన్నం పెట్టాలని అన్నపూర్ణ క్యాంటీన్లు కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ₹5కే అన్నం పథకం అన్నపూర్ణ పేరు మార్చడంపై ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి పరిపాలన హైదరాబాద్ జంట నగరాలకు లక్షలాది మంది చదువుకునేటువంటి నిరుద్యోగులు, వలస వచ్చిన వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళని అందరినీ దృష్టిలో ఉంచుకొని అన్నపూర్ణని ₹5కే భోజనం పెట్టాలి, క్వాలిటీ భోజనం పెట్టాలి అనేటువంటి సంకల్పంతో ఆ రోజు వారి కార్యక్రమం అది భారీ ఎత్తున సక్సెస్ అయింది. ఆ రోజు 150 క్యాంటీన్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ప్రాంతాలలో విస్తరించాలనేటువంటి సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత మరి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది. మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం. మనం పండించే పంటను కూడా రైతు అన్నపూర్ణగా భావించేటువంటి గొప్ప పేరుని కేసీఆర్ గారు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఒక నిర్ణయం తీసుకుంది. ఒక్క కౌంటర్ పెంచలే, 150 కౌంటర్లు ఉంటే, క్యాంటీన్లు ఉంటే దాంట్లో 20 మంది అయినాయి, 20 క్లోజ్ అయినాయి. దాని గురించి దిక్కు లేదు. ఈరోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించాలని ఇందిరమ్మ పేరు పెడతాం? మీరేమన్నా క్వాలిటీ చెక్ చేస్తలేరు, దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు, విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు. ఒకవేళ మీరు ఏదైనా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి. ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరూ 150 మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్, ఎక్స్ అఫీషియో కూడా ఉన్నారు. వాళ్ళందరూ అభిప్రాయం తీసుకొని మీరు ఇట్లా పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే, లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు పెట్టుకోండి, అభ్యంతరం లేదు. ఇది రెగ్యులర్ గా అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని, పేదవాళ్ళు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని, నిరుద్యోగులు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని. ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్, సికింద్రాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ₹5 భోజనం ఎక్కడ దొరకదు. ఎక్కడ పోయినా ₹200 మినిమం కావాలి.